ఉంది. స్వతంత్రం వచ్చినాక ఉంది. మరి అట్లంటే నేను బీజేపీలో ఒకటి అడుగుతా. ఇలాంటి అవగాహన లేనటువంటి మాటలు ఈయలో నీకు కపట ప్రేమ చూపించకండి. వీళ్ళ గుజరాత్లో మరి ఎందుకు ఇస్తున్నారు ముస్లింలకు? అంటే ఇంతకుముందు ఉన్న రిజర్వేషన్ బీసీలకు మాత్రమే కొనసాగుతున్నాయి అంటున్నారు. పాతదే కదా కొనసాగేది, ఇది కూడా పాతదే కదా కొనసాగేది కాదు. ఇది బీసీబీలో దూదేకుల ముస్లిం వర్గాలు ఉన్నారు. అయినా అదనంగా బీసీఈలో చేర్చి బీసీ రిజర్వేషన్ పెంచుతామనడం అనేది వివాదంగా తయారు. ఇది పాత పద్ధతే. ఇవాళ గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఇస్తుంది, మహారాష్ట్రలో ఇస్తున్నారు, ఉత్తరప్రదేశ్లో ఇస్తున్నారు. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మరి వాళ్ళని తీసేయమని చెప్పండి. ఇవాళ మహారాష్ట్రలో ఉన్నారు కదా, ఇప్పుడు ఇక్కడ కూడా బీసీబీలో ముస్లిం వర్గాలు ఉండేవి. ముస్లిం వర్గాలు ఎవరినంటారండి? అవే ముస్లిం వర్గాలు అక్కడ కూడా ఉన్నాయి. అవే వాటిని అవి అప్పుడు వచ్చినవే అని చెప్తున్నారు. బీసీల విషయం మీద మాట్లాడండి, కపట ప్రేమ చూపించకండి, నమ్మించి మోసం చేయకండి. గుజరాత్లో అక్కడ ముస్లింలకు బీసీలలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రెండవది ఇక్కడ కూడా ముస్లింలు అంటే ఎవరండి? దూదకులు, పకీరులు, ఇంతకుముందు ఉన్న వాళ్ళే కదా, ఇంతకుముందు ఉన్న వాళ్ళే. మరి వాళ్ళని కొత్తగా కొంతమంది అభ్యంతరం వస్తుంది. ముస్లింలలో బడాబాబులను ఎవరిని కూడా కలపలే. అందులో ఎప్పుడైతే గత 50 సంవత్సరాలు ఎట్లయితే కొనసాగిందో దాన్నే కొనసాగిస్తున్నారు తప్ప కొత్త వాళ్ళని కలపవలసిన అవసరం మా ప్రభుత్వానికి లేదు, మా ముఖ్యమంత్రి గారికి లేదు. పాత పద్ధతిని కలిపి ఇది 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందే. ఇప్పుడు నిజంగానే మీకు బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ బీసీలు 60% దేశంలో, రాష్ట్రంలో 60%. ఆ బీసీల మీద ఈ బీసీలు అయితే హిందువులే కదనండి, ఈ బీసీలు అయితే హిందువులే కదా, ఈ భారతదేశంలో ఉన్న బీసీలు అయితే హిందువులే కదా. మీకు హిందువుల మీద నిజంగానే ప్రేమ ఉంటే, మీకు నిజంగానే హిందువుల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ ఇవ్వని చెప్పండి బీజేపీలో. అయితే కాంతం గారు, చివరిగా పిసిసి తాజా కార్యవర్గంలో మీరు ప్రధాన కార్యదర్శి పదవి వచ్చింది, బాధ్యత ఇచ్చారు. దాంతో సంతృప్తిగా ఉన్నారా? ఇంకేమైనా ఆశిస్తున్నారా? పార్టీలో ఇంకేదైనా మీరు ఆశించింది రాలేదన్న భావన ఏమైనా ఉందా? నాకు భావన ఏదున్నా మా హైకమాండ్ ఖచ్చితంగా మా కష్టాన్ని, మా ఇబ్బందిని, నేను ఉద్యమకారుణ్ణి, నేను మొదటి నుంచి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినండి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినండి. ఇలా కాంగ్రెస్ పార్టీ టీపీసీ జనరల్ సెక్రటరీ, మా హైకమాండ్, మా మల్లికార్జున ఖార్గే గారు, మా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా మా క్యాబినెట్ మంత్రి మా శ్రీధర్ బాబు గారు, వీళ్ళందరి ఆశీస్సులతో నాకు రాష్ట్ర జనరల్ సెక్రటరీ వచ్చింది. ఇది వాస్తవం. రేపు పొద్దుగాల కూడా వాళ్ళు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా, మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా వాళ్ళకు నా కష్టం అంతా కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నాకు అవకాశం కల్పిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఇటు రాష్ట్ర స్థాయి నాయకులు అయ్యారు. ఈ రాజకీయాలకు సమాంతరంగా మీరు వచ్చిన సామాజిక వర్గం నుంచి నిమ్న వర్గాలు, పేదలకు దీనికి సమాంతరంగా ఏదైనా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉందా? ఈ రాజకీయంతోనే వారికి మేలు చేయాలి, ఏదైనా చేయాలనుకున్న పనులు చేయాలనుకుంటున్నారు? రాజకీయ అధికారం ఉంటేనే అట్టడి వర్గాలకు, అణగారిన కులాలకు, దళితులకు కానీ అందరికీ కానీ సేవ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాజకీయ అధికారం కోసం మేము కోరుకుంటాం. ఖచ్చితంగా మా హైకమాండ్ కూడా ఆలోచిస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు, మాకు సంబంధించిన మంత్రులు. అంటే ఈ మధ్య చాలామంది నాయకులు ప్యారలల్గా సమాంతరంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎన్జిఓలు పెట్టి కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ నేను అలాంటి సందర్భం వస్తుంది, అందుకే మిమ్మల్ని మేము ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినాం. ఖచ్చితంగా ఈ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలి, ఈ సామాజిక వర్గాల కోసం ఖచ్చితంగా మొదటి నుండి ఉద్యమాలు చేసుకుంటూ వచ్చినండి. కాబట్టి వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే అధికారం అనేది అవసరమే కదా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో గజ్జెల కాంతంను మేము ఏ విధంగా చూడవచ్చు? ఒక ఎమ్మెల్యేగానా, ఎంపీగానా, లేకపోతే ఎమ్మెల్సీగానా? మా హైకమాండ్ ఏ ఆదేశాలు ఇస్తే ఎమ్మెల్యే ఇచ్చినా, ఎంపీ ఇచ్చినా ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఖచ్చితంగా అంటే రానున్న రోజుల్లో ఎమ్మెల్సీలు కాల్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఏమైనా ఎమ్మెల్సీ కోసం అడుగుతారా అధిష్టానం? అందుకోసం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా, వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చినా, ఎమ్మెల్యే ఇచ్చినా, మీరు మీ అభిప్రాయం చెప్పాలి కదా. నేను చెప్తున్నాను, నాకు ఎమ్మెల్సీ అయినా, లేకుంటే నామినేటెడ్ అయినా, లేకుంటే రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా కావాలని కోరుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ప్రజలకు సేవ చేయాలి, నన్ను నమ్ముకున్న ప్రజలకు, ఈ సామాజిక వర్గాలకు పూర్తిగా న్యాయం జరగాలంటే అధికారం అనేది ఖచ్చితంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాల్సిందే కదా. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.